సో మిస్టేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసు. మనం తెలుసుకోవాలి సిస్టంలో ఎలా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క మిస్టేక్స్ అధిగమిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం తెలుసుకోబోతున్నాం. సో సార్కి నేను సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో రాజు గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సల్పుల రాజు కుమార్. గుడ్ మార్నింగ్ అండి రాజ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మీదే కదా సార్ సెషన్? నాదే సార్. ఓకే, రాజు అంటే అర్థం కాలేదు. ఓకే, రైట్ సార్, డన్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేసేయచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ రాజ్ కుమార్. ఈ బిజినెస్కి రాకముందుకు నేను లిఫ్ట్ వర్క్ చేశాను, అదేవిధంగా టైల్స్ వర్క్ చేశాను, ఒక వైన్స్లో కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత సాలరీ చూసుకుంటే 15,000 నుంచి 20,000 అయితే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఫ్యూచర్లో చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ 10-15 వేలకి లైఫ్ అనేది లీడ్ చేయలేము. లైఫ్లో మనం ఉన్న డ్రీమ్స్ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 10-15 వేలకి ఏం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేము. ఇది కాదు లైఫ్, ఏదైనా ఒకటి చేయాలి అని డిసైడ్ అయ్యి గ్రేట్ లీడర్ దేవేందర్ సార్ ద్వారా ఈ బిజినెస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్లాన్ అయితే విన్నాను, బాగుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు చేసేది, మనం డబ్బులు కట్టలేదు, ఇంకొకరితో డబ్బులు కట్టించేది లేదని అర్థమైంది. బిజినెస్కి రావడం జరిగింది. ప్రజెంట్ 12% లోన్. డిసెంబర్ 2025 కల్లా క్రౌడ్ అండ్ రైట్ 2 లాక్ ఇన్కమ్ మన కార్ తీసుకున్న డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్. ఈరోజు సెషన్ చూసుకుంటే 7 మిస్టేక్స్. సార్ స్క్రీన్ షేర్ చేస్తే ఒకసారి చూస్తారు సార్? ఉమ్మా సార్. ఓకే ఓకే సార్. సార్ ఓకేనా సార్? ఓకే ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లెర్న్ యువర్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటే వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటరు చేసే 7 రకాల తప్పిదాలు. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం వల్లే మనకు సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, ప్రారంభించే క్రమంలో అడ్డంకులు. వెస్టేజ్ వ్యాపారము ప్రారంభించుటకు 2-3 సంవత్సరాలు నిబద్ధత, కమిట్మెంట్ ఇవ్వాలి. 2-3 సంవత్సరాలు మనం ఏదైతే జాబ్ ఏదైతే చేస్తున్నామో దాంతో పాటు మనం సీరియస్‌గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే సక్సెస్ కావచ్చు అని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరిచేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేసేటప్పుడు కొత్తగా జాయిన్ అయిన పర్సన్ బిజినెస్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ అయితాము. దీనిని ఒక ట్రయల్‌గా భావించరాదు. చానా మంది బిజినెస్‌కి వచ్చేటప్పుడు అంటే ఒక 6 నెలలు చేస్తాం, ఒక సంవత్సరం చేస్తాం. అంటే రిజల్ట్ వస్తే చేస్తాం, లేకపోతే మానేస్తామని చెప్పి చాలా మంది బిజినెస్‌కి రావడం జరుగుతుంది. ఇది మనం ఒక ట్రయల్‌గా భావించరాదు. ఒక లైఫ్ టైమ్ కెరియర్‌గా భావించి మనము 2-3 సంవత్సరాలు కమిట్మెంట్ తోటి వర్క్ చేయాలి. చాలా ఆశలు, సాధించాలన్న కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదని జెప్పి నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారంటే, చాలామంది కొత్తగా జాయిన్ అయిన పర్సన్ గావచ్చు, ఎవరైనా గావచ్చు, బిజినెస్‌కి చేస్తామని ఒక లక్ష్యం పెట్టుకొని వస్తున్నారు. తర్వాత ఆహ్, స్కిప్ అయితున్నారు. ఎందుకంటే, స్టార్టింగ్‌లో మనకు బిజినెస్ గురించి మనకు తెలియనప్పుడు మనము బిజినెస్ చేయలేము. అంటే మిస్టేక్స్ కావచ్చు, చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు స్కిప్ అయితున్నారు. అంటే మనకు బిజినెస్‌లో మనకు ప్రతి ఒక్కరికి కామన్‌గా ప్రతి ఒక్కరికి రిజెక్షన్స్ వస్తాయి. ఆ రిజెక్షన్స్ అన్నీ ఫేస్ చేసుకొని మనం ముందుకు పోతేనే సక్సెస్ అయితాం. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. దీనికి
కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. అంటే కమిట్మెంట్ అనేది లేకపోవడం వల్లనే సక్సెస్ కాకపోవడానికి కారణం. మనం ఏదైతే కమిట్మెంట్‌తోని వచ్చినామో, ఆ కమిట్మెంట్‌తోనే వర్క్ చేస్తేనే ఇలా సక్సెస్ కావచ్చు. కమిట్మెంట్ అంటే మాట అంటే మనం ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఆ కమిట్మెంట్‌కు తగ్గట్టు మనం వర్క్ చేస్తేనే సక్సెస్ అయితాం. కమిట్మెంట్ మాట అంటే ఇప్పుడు అప్లై అని చెప్పిందని మనం ఈ మంత్ ఏమైతామో, ఈ గోల్ అని అడుగుడుతోనే చెప్తాం. కాకపోతే ఆ కమిట్మెంట్స్ వర్క్ అనేది చేయలేకపోవడం వల్లనే రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. మిస్టేక్స్ నంబర్ చూసుకుంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. అంటే మనకొక సిస్టమ్ ఉంది. గౌతమ్ బాలి గారు ఒక సిస్టమ్‌ని తయారు చేశారు ఆల్రెడీ. ఆ సిస్టమ్‌ని మనం ఫాలో అయితే 100% సక్సెస్ కావచ్చు. అంటే చాలామంది ఏం చేస్తారంటే నేను కంపెనీ పెడతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్‌ని మనం ఫాలో అయ్యి వర్క్ చేసుకుంటూ పోతే 100% సక్సెస్ కావచ్చు. ఇక్కడ సిస్టమ్‌ని ఫాలో కాకపోవడం వల్ల మనము సక్సెస్ అనేది తీసుకోలేము. 100% నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది అది ఇది అని ఇది కాదు. మనకేదైతే సిస్టమ్ ఉందో, ఆ సిస్టమ్‌ని ఫాలో అయితేనే 100% సక్సెస్ కావచ్చు. అన్నీ నాకు తెలుసనుకోవడం అని అన్నీ నాకు తెలుసనుకోవడం. ఏం తెలీదు. అది మనకు బిజినెస్ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలీదు. ఏం తెలీనప్పుడు మనం బిజినెస్‌లో అన్నీ తెలుసనుకోవడం గూడా 100% రాంగ్ అది. అప్‌లైన్‌ను ఫాలో గాకుండా అంటే మనం అప్‌లైన్‌ని ఫాలో గావాలి. అంటే నీకంటే ముందొచ్చింది నీ అప్‌లైన్. నీ అప్‌లైన్‌కి నీకంటే ఒక 1% అయినా ఎక్కువ అంటే తెలుసు. అంటే నీకంటే ముందొచ్చింది కాబట్టి 100% నీ అప్‌లైన్‌కి ఏదో ఒకటి తెలుస్తూ ఉంటది. కాకపోతే మనం అప్‌లైన్ ఫాలో గాకుండా అన్నీ నాకు తెలుసు అని అనుకోవడం అది కరెక్ట్ గాదు. టైమ్, ఎనర్జీ వృధా చేయడం, సొంత ప్రణాళిక వేయడం. అంటే అంటే అప్లైన్ ఫాలో గాకుండా టైమ్, ఎనర్జీని వృధా చేయడం. అంటే టైమ్ వేస్ట్ ఇయ్యాల గాదు రేపు జేత్తా, రేపు ఎల్లుండి ఇది అనేది చానా దీనివల్ల మనకేంది నెగ్లెక్ట్ చేయడం వల్ల చానా సక్సెస్ అనేది లేట్ అవుతుంది. సొంత ప్రణాళిక అంటే వేయడం అంటే అని నాకు తెలుసనుకోవడం. అంటే నాకు నచ్చినట్టు చేస్తా అని మనము చేయడం అది గాదు. పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుందని అనుకోవడం, షార్ట్ కట్స్‌ని ఉపయోగించుకోవడం. అంటే పని చేయకుండా ఇన్‌కమ్ అనేది ఎక్కడ రాదు. ఇప్పుడు మనం జాబ్ గావచ్చు, వర్క్ గావచ్చు ఎక్కడైనా గానీ మనం వర్క్ చేస్తేనే సాలరీ అనేది వస్తది. ఒక 1 మంత్ చేయకపోతే సాలరీ అనేది రాదు. ఇక్కడ గూడా ఏందంటే మనం పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుందనుకోవడం కాదు. ఇక్కడేందంటే షార్ట్ కట్స్‌ని ఉపయోగించుకోవడం. మనం పని చేస్తేనే ఇన్‌కమ్ వస్తది. పని చేయకుండా ఎక్కడ ఇన్‌కమ్ రాదు. ఈ మిస్టేక్స్‌ని అధిగమనించాలంటే స్పిరిట్‌తో పని చేయాలి. అంటే 100% డూప్లికేషన్ చేయాలి. అంటే బిజినెస్‌లో మనకి ఏదైతే డూప్లికేషన్ కావచ్చు, మనకి సిస్టమ్ కావచ్చు, ఏదైతే ఉందో ఆ సిస్టమ్‌ని ఫాలో అయితేనే ఇలా సక్సెస్ కావచ్చు. సిస్టమ్‌ని ఫాలో కాకుండా ఇలా సక్సెస్ అనేది 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఇలా సక్సెస్ అనేది తీసుకోలేము. సిస్టమ్‌ని ఫాలో అయ్యి సక్సెస్ అయిన పీపుల్స్ చాలా మంది ఉన్నారు. కానీ సిస్టమ్‌ని ఫాలో కాకుండా సక్సెస్ అయిన పీపుల్ ఒక్కరు కూడా లేరు. మిస్టేక్స్ నంబర్ 2 చూసుకుంటే స్మాల్ టైమ్ యాటిట్యూడ్. అంటే సమయాన్ని కేటాయించుకోకపోవడం. సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ అనేది 100% రాదు. మన ఆలోచన విధానం మారకపోవడం. అంటే బిజినెస్‌కి రాకముందుకు మన ఆలోచన అయితే ఏ విధంగా ఉందో, అదే ఆలోచనతో మళ్ళా బిజినెస్‌కొచ్చిన తర్వాత అదే ఆలోచన, అదే యాటిట్యూడ్ తోటి ఉంటే 100% బిజినెస్‌లో సక్సెస్ కాలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం అనేది మారాలి. ఇది నా వ్యాపారం అనుకోని సమయాన్ని కేటాయించాలి. అంటే ఇది నా వ్యాపారం అని సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ కాలేము. అప్‌లైన్ చెప్పిండు, లేకపోతే డౌన్‌లైన్ చెప్పిండు, వాళ్ళు చెప్పిళ్ళు, వీళ్ళు చెప్పిళ్ళు కాదు. ఈ బిజినెస్ అనేది మన బిజినెస్. ఇది నా బిజినెస్ అనుకోని మనము చేస్తేనే 100% సక్సెస్ కావచ్చు. నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవడం. అంటే నేర్చుకోకుండా అటెండ్ కాకుండా లైవ్ మీటింగ్స్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కదానికి మనం అటెండ్ కాకుండా నేను బిజినెస్ చేస్తా అంటే 100% కాదు. మీటింగ్స్‌కి అటెండ్ కావాలి. లైవ్ మీటింగ్స్‌కి, జూమ్ మీటింగ్స్‌కి ప్రతి ఒక్క మీటింగ్స్‌కి అటెండ్ అయితేనే మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. మనం ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో, ఆ నాలెడ్జ్ తీసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ కావచ్చు. ఈ మిస్టేక్స్‌ని అధిగమనించాలంటే ఇది నా వ్యాపారం అనుకోని పని చేయాలి. ఇది నా కెరియర్, లైఫ్ టైమ్ కెరియర్, ఇది నా ఫ్యామిలీకి నేను ఇలా సెటిల్ కావాలంటే ఇది నా బిజినెస్ అనుకోని 100% చేయాలి. వాళ్ళు చెప్పిలు, వీళ్ళు ఇవన్నీ కాదు. నా వ్యాపారం అనుకోని ఎప్పుడైతే నువ్వు సీరియస్‌గా కమిట్మెంట్‌గా వర్క్ చేస్తామో అప్పుడే సక్సెస్ అయితాం. నా డ్రీమ్స్ సాధించాలనే కసి, పట్టుదలతో పనిచేయాలి. మనకేదైతే డ్రీమ్స్ ఉంటాయో, ఆ డ్రీమ్స్ సాధించాలనే కసి, పట్టుదలతో పనిచేస్తేనే సక్సెస్ అయితాం. ప్రతీదీ ప్రతి పని వెంటనే చేయాలి, సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. అంటే
ప్రతి పని వెంటనే చేయాలి, సాధించే వరకు వదలరాదు. అంటే మనము రేపు చేస్తున్న పని ఈరోజే చేయాలి, ఈరోజు చేస్తున్న పని ఇప్పుడే చేయాలి. అంటే రేపు చేస్తే ఇవాళ కాకుండా రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని టైం అని డేట్ ఎక్స్చేంజ్ చేస్తే మనం ఇలా సక్సెస్ అనేది తీసుకోరాదు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి ఇవాళ కాకపోతే రేపు చేస్తా అనుకుంటే కూడా సక్సెస్ అనేది కూడా అట్లనే ఉంటుంది. మిస్టేక్స్ నెంబర్ 3 చూసుకుంటే థింకింగ్ యువర్ ది ప్రాబ్లమ్. అంటే నేను చేయలేను అని వదిలిపెట్టాను. ఆలోచన వదిలిపెట్టాను. అంటే చాలామంది ఈ బిజినెస్‌కొచ్చినప్పుడు నా వల్ల అయితది అనుకోని వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో డ్రీమ్స్ కమ్యూనిటీతోని వర్క్ చేసినప్పుడు వాళ్ళు 100% చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను చేయలేమననే ఆలోచన వదిలిపెట్టాను. నా వల్ల అయితది. వాళ్ళది చేసినప్పుడు నా వల్ల ఎందుకు కాదు అనుకోని మనం చేస్తేనే అయితుంది. ఎవరిని వాళ్ళు తక్కువ అంచనా అసలు వేసుకోవద్దు. ఈ మిస్టేక్స్‌ని అధిగమనించాలంటే నేను చేయగలను అని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే చాలు, అద్భుతాలు సృష్టించవచ్చు. 100% మనము ఆత్మవిశ్వాసంతోటి చేస్తే 100% సక్సెస్ తీసుకోవచ్చు. మీ గ్రేడ్ చేసే మీకు గ్రేడ్ చేసే నీ సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ మెంటర్ సలహాలు, సూచనలు పాటిస్తూ పనిచేస్తూ విజయం సాధించవచ్చు. అంటే మనకు ఎవరైతే అప్‌లైన్ ఉంటారో అప్‌లైన్ చెప్పిన సూచనలు, సలహాలు తీసుకొని 100% ఇలా సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్ క్రింది లీడర్ నుండి పై వారందరూ ఒకరికొకరు చేయందిస్తారు. అంటే బిజినెస్‌లో ఇది మనము ఒకరికొకరు సలహాలు, సపోర్ట్ తీసుకుంటేనే ఇలా మనము సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్‌లో వెస్టేజ్‌లో ప్రతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడు అంటే కారణం అది ఫుట్‌ప్రింట్స్. అంటే ఏదైతే మనకి బిజినెస్‌లో ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అయితున్నాడో అంటే ఏదైతే సిస్టమ్ ఉందో, ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే 100% సక్సెస్ తీసుకోవచ్చు. సిస్టమ్‌ని ఫాలో అవ్వకుండా సిస్టానికి విరుద్ధంగా చేస్తే 100% సక్సెస్ తీసుకోలేము. మిస్టేక్ నంబర్ 4 చూసుకుంటే టేక్ రిజెక్షన్ పర్సనల్. అంటే నో చెప్పడానికి అవమానంగా భావించకండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. అంటే మనం ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ప్లాన్ చెప్పుడుతోనే వాళ్ళు నో అన్నారు కదా అని చెప్పి మనము స్కిప్ అయిపోయి అంటే నా వల్ల కాదు నేను చేయలేనని అనుకోవడం కాకుండా మనం నెక్స్ట్ అని వెళ్ళిపోతే 100% సక్సెస్ తీసుకోవచ్చు. ఎవరు నాకు నాకు ఎవరు నా డౌన్‌లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. అంటే ఈ బిజినెస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటప్పుడు చాలా మంది బిజినెస్ ప్లాన్ చెప్పుడుతోనే అందరూ బిజినెస్ నేను చేస్తా అని రారు. మనం ఏందంటే ఒక 10 మందికి చెప్తే అందులో ఇద్దరు, ముగ్గురు ఉంటారు. అందులో ఒకరే బిజినెస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏందంటే మనము నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి. ముందుకెళ్ళిపోతే ఇలా సక్సెస్ తీసుకోవచ్చు. మనము ఒక అవకాశం ఇచ్చాము. దానికి వాళ్ళు తీసుకుంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్. అంటే మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు విని ఓకే చేస్తా అంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్. అంటే మనం బిజినెస్‌కి వాళ్ళు అస్తలేరని జెప్పి ఇతను జెప్తే అస్తలేడు, వీళ్ళే అస్తలేరు, నేను జేయలేను బిజినెస్ అని అనుకోకుండా మనం ఏందంటే నెక్స్ట్ అని ఎళ్ళిపోవాలి. ముందుకెళ్ళిపోతేనే బిజినెస్‌లో మనం సక్సెస్ గావచ్చు. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో, సానుకూల వైఖరితో పనిచేస్తూ విజయం అనే తలుపు తెరుచుకోవడం జరుగుతుంది మిత్రమా. అంటే భగవంతుడు మనకు శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు. అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను పట్టుకొని మనం ముందుకు పోతే సక్సెస్ తీసుకోవచ్చు. మిస్టేక్ నంబర్ 6 చూసుకుంటే నెగ్లెక్ట్ యువర్ రిటైల్. అంటే రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. రిటైల్ అమ్మకాలు మనం చేసేది వ్యాపారం. ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా! ప్రొడక్ట్ అమ్ముతూనే డబ్బులు వస్తాయి. అంటే మనం ఏదైతే ఇప్పుడు బిజినెస్ ఉందో, ఆ బిజినెస్ చేసేటప్పుడు మనకేందంటే ప్రతిరోజు ఒకరికి, ఇద్దరికి ఉత్పత్తులను అమ్మడం అలవాటు చేసుకోవాలి. ఈ రిటైల్ అంటే మనము బిజినెస్ గురించి చెప్పి ప్రొడక్ట్ వాళ్ళకి ఇప్పించి మనం ఏందంటే ప్రొడక్ట్ వాళ్ళు వాడితే అప్పుడు ఆ ప్రొడక్ట్ వాడి వాళ్ళు గూడా బిజినెస్‌కి రావడం జరుగుతుందండి. ఇలా రెగ్యులర్‌గా కొనే ఫ్యామిలీ‌లను తయారు చేసుకున్నట్లయితే వారి నుండే మంచి లీడర్ తయారవుతారు. అంటే చాలా మంది ఇప్పుడు మనం బిజినెస్‌కి ఒకరికి, ఇద్దరికి బిజినెస్ ప్లాన్ చెప్పుడుతోనే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పడంతోనే వాళ్ళకేందంటే వాళ్ళ బిజినెస్‌కి రాకున్నా కానీ ప్రొడక్ట్స్ అయితే ఇస్తే వాళ్ళు ఆ ప్రొడక్ట్ వాడి గూడా రిజల్ట్ వాడి గూడా బిజినెస్‌కి
వాళ్ళ దగ్గర నుంచే మనకు ఒక లీడర్గా తయారవుతారు. ఇలా చేయడం వల్ల నెలల వారీ ఇన్కమ్ పెరుగుతుంది. ఈ రిటైల్ అమ్మకాలను నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. అంటే ప్రతిరోజు మన అందరిలో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైలర్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మనం రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ప్రతిరోజు ఇద్దరికి, ముగ్గురికి ప్రొడక్ట్స్‌ని రిటైల్ చేయడం అలవాటు చేసుకోవాలి. మనకు అప్పుడే బిజినెస్‌లో మనం ముందుకు పోవచ్చు. మిస్టేక్స్ నంబర్ 6 చూసుకుంటే లిజనింగ్ ఆఫ్ ది డ్రీమ్ అంటే మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. చాలామంది అంటే మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో మీ ముందు మీ ఇంటి నుండి పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకం వస్తుంది. అంటే చాలామంది మనం బిజినెస్ చేసేటప్పుడు ఇవి అట్లా, ఇట్లా అది చాలామంది చానా రకాలు చెప్తారు. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. చాలామంది అంటే వాళ్ళకి తెలవదు బిజినెస్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే 100% మన లైఫ్ మనము స్పాయిల్ చేసుకున్నట్లయితది. ఎవరి మాటలు వినొద్దు. బిజినెస్ విన్నది మనం బిజినెస్ ప్లాన్ తెలిసింది మనకే కాబట్టి ఈ బిజినెస్ గురించి వాళ్ళకేం తెలీదు కాబట్టి వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినకుండా తెలియని వారి గురించి మనం మాట్లాడొద్దు. అంటే బిజినెస్ గురించి తెలియని వాళ్ళకు మనం చర్చించవద్దు. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చిందని నిరూపించుకోవడానికి పట్టుదలతో ఒక ఆయుధంగా మార్చుకొని 2-3 సంవత్సరాలు పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో ఉన్నవారికి బిజినెస్ గురించి అవగాహన కల్పించి ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. అంటే బిజినెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పకుండా బిజినెస్‌లో మనము సపోర్టు ఇంట్లో మెంబర్స్ కూడా అంటే మనకు ఫ్యామిలీ అనే సపోర్ట్ లేకపోతే మనం బిజినెస్‌లో ముందుకు పోలేము. కాబట్టి బిజినెస్ గురించి ఫ్యామిలీ మెంబర్స్‌లో చెప్పాలి మనం. అట్లా చెప్తే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్‌తో ముందుకు పోవచ్చు 100%. మిస్టేక్స్ నంబర్ 7 చూసుకుంటే అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ అంటే మీ అప్లైను నిర్ణయించకండి. ప్రతి ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. అప్లైని అంటే నా అప్లైను నాకు ఫీల్డ్‌కి వస్తలేడు. నా అప్లైన్ నాకు పీవీ ఇత్తలేడు. జాయినింగ్స్ ఇత్తలేడు. నా అండర్‌లో ఇవి అప్లైను నిందించవద్దు. ఈ బిజినెస్ ఎవరిది? మన బిజినెస్. ఇది నా బిజినెస్ అంటే నేను చేసుకోవాలి. ఈ అప్లైన్ వచ్చి ఎవరు వచ్చి మన బిజినెస్ చేయరు. ఇది నా బిజినెస్ అనుకోని చేయాలి. ఎవరు మనకు అప్లైన్ నీకు సపోర్ట్ చేస్తాడు అంతేగాని నీకు పీవీ లేకపోతే నీకు ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేయడు. ఈ అప్లైన్‌కి నువ్వు ఒక్కరివైతే ఉండవు కదా! చాలా టీమ్స్ ఉంటాయి గదా! అలా అని అప్లైన్‌ని నిందించవద్దు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. అంటే మన అప్లైన్‌ని నిందించవద్దు. కాంప్లిమెంట్ చేసేవారికి విలువ ఉండదు. అంటే మనం కాంప్లిమెంట్ చేస్తే విలువ ఉండదు. మీ టీమ్‌లోని విషయాలను వేరే టీమ్‌లకు చేరవేర్చవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అంటే ఇక్కడ టీమ్‌ల విషయాలు అక్కడ టీమ్‌ల విషయాలు ఇక్కడ ఇవి మాట్లాడుకోవడం అవసరం లేదు. ఇక్కడేందంటే మనము బిజినెస్‌కి అంటే ఒక లైఫ్ గురించి అంటే మనకు లైఫ్‌లో సెటిల్ కావాలని బిజినెస్‌కొచ్చినప్పుడు మనము అక్కడ టీమ్‌ల, ఇక్కడ టీమ్‌ల ముచ్చట్లని మనం ఇక్కడ డిస్కషన్ చేయవలసిన అవసరం లేదు. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చానా అవసరం. అంటే మనకిక్కడ ఏందంటే, బిజినెస్‌లో సపోర్టింగ్ ఉంటే సరిపోతది అంతే గాని అక్కడ డిస్కషన్ వేరే టీమ్‌ల విషయాలు, వాళ్ళ టీమ్‌ల విషయాలు ఇక్కడ డిస్కషన్ చేసేది కాదు. సపోర్ట్ ఉండాలి మనకు అంతేగాని, ఎక్కడి మాటలు అక్కడనే, ఎక్కడి ముచ్చట్లు అక్కడనే వదిలేయాలి. వారి బలహీతలను వారి బలహీతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. అంటే మనం ఏదైతే వాళ్ళ బలహీతలను తీసేసి మన బలాలు అంటే మన శక్తిని మనం పెంచుకొని మనం బిజినెస్‌లో సక్సెస్ అయితాం. అప్‌లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి అప్‌లైన్ మాత్రమే. అంటే మనకేందంటే మనకు ఈ బిజినెస్‌లో మనం ఫ్యామిలీ గావచ్చు, లేకపోతే రిలేషన్ గావచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు ఎవరు ఇక్కడ మనకు సపోర్ట్ జేయరు. మీకు సక్సెస్ గురించి ఆలోచించే వ్యక్తి ఇమ్మీడియేట్‌లీ మీ అప్లైన్ మాత్రమే గాబట్టి సపోర్ట్ తీసుకొని మనము విజయాన్ని తీసుకోవచ్చు. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగా, ఒక నాయకుడుగాను జయించిన వాడే ఉండాలి. మనం అంటే బిజినెస్ చేసేటప్పుడు ఒక యుద్ధ వీరుడుగా అంటే ఒక యుద్ధంలో
యుద్ధం చేసినట్టు మనం ఈ బిజినెస్‌లో చేయాలి. ఒక నాయకుడిగాను మనకు బిజినెస్‌లో ఒక స్ట్రాంగ్ అంటే ఒక యుద్ధానికి పోతే ఎట్లయితే మనం చేస్తామో బిజినెస్ ఇక్కడ కూడా మనకేందంటే ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు అంటే ఒక స్ట్రాంగ్‌గా నేను చేయగలను. నా వల్ల అయితుంది అని మనం 100% కమిట్మెంట్‌తో స్ట్రాంగ్‌గా మనము డెసిషన్ తీసుకొని చేయాలి. వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం ఫాలోయింగ్ సిస్టమ్ అంటే ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు మనకి ఏదైతే 7 మిస్టేక్స్ కావచ్చు, ఆ మిస్టేక్స్‌ని ఫాలో అయితే 100% సక్సెస్ తీసుకోవచ్చు. మిస్టేక్స్ ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, ఆ సరి చేసుకున్నప్పుడే ఇలా సక్సెస్ తీసుకోవచ్చు. సరి చేసుకోకుండా సిస్టమ్‌ని ఫాలో కాకుండా బిజినెస్‌లో సక్సెస్ అనేది కాలేము. థాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మైసెల్ఫ్ రాజ్‌కుమార్. నేను ప్రెజెంట్ 12% లోను డిసెంబర్ 2025 కల్లా క్రౌన్ డైరెక్టర్ అయి 1 కార్ తీసుకున్న డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ లీడర్స్. మోషంకర్ సార్ బ్యాక్ ది హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తక్కువ టైంలోనే. కొద్దిగా థాంక్ ప్రాక్టీస్ చేయండి సార్. కొద్దిగా ఇంకా చెప్పగలుగుతారు. ఇంకా మీది మంచి వాయిస్ ఉంది. ప్లాన్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నారు. రాజ్ కుమార్ గారు మనందరికి తెలుసా మిస్టేక్స్. సో మళ్ళీ ఒకసారి తను ఆయన యొక్క స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ మనకు ఇవ్వడం జరిగింది. సో 12% లో ఉన్నారు. మంచి ముందుకు వచ్చారు నాలెడ్జ్ ఇవ్వడానికి. నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. సో కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి. మీ టీమ్స్ తో మీతో పాటు మార్నింగ్ సెషన్స్ ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈవినింగ్ సెషన్స్ కూడా మంచి మంచి లీడర్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి అందరూ టీమ్ తో అటెండ్ అవుతూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఆ, చాలా మంది ఇవాళ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ఫాలో అవుతున్నారు, నాలెడ్జ్ తీసుకుంటున్నారు. మన టీమ్సే కాదు, వేరే టీమ్స్ నుంచి కూడా. సో ఇంకెంతో మందికి సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా ద్వారా కూడా మనం రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీ లోడ్ తగ్గించుకోండి. మంచి నాలెడ్జ్ రెడీగా అవైలబుల్ గా ఉంది. అద్భుతమైన నాలెడ్జ్ మన ఛానల్లో ఉంది. మోర్ దెన్ 1100-1200 వీడియోస్ దాకా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకొని మంచి లీడర్షిప్ ని తయారు చేసుకొని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2025 కి ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయిస్తూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అదే విధంగా ఫిబ్రవరి 2వ తారీఖు నిన్ననే నేను లాంచ్ పోస్ట్ రిలీజ్ చేశాను. సో రంజిత్ సార్ మనకు హైదరాబాద్ డేట్ ఇచ్చారు. సో హైదరాబాద్ లో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు ఆ రోజు కార్ అన్వీలింగ్ కూడా ఉంది ఇరగం రెడ్డి గారిది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఈ యొక్క ఈవెంట్ ని యూటిలైజ్ చేసుకోవాలి. డిఎల్సిపి అండి, ఆర్సీపురం డిఎల్సిపిలో ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పెట్టాం. సో ప్రతి ఒక్క లీడర్ మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకొని ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో 1 more కార్ అనేది ఆ రోజు లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల్స్ తీసుకుందామండి. గుడ్ ఓకే మార్నింగ్ సార్. సార్. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రజిత మేడం, సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ప్లాన్ ప్రజెంటేషన్ అయితే బాగా వచ్చింది. మనకి 7 steps 7 mistakes అనేది ప్రజెంటేషన్ బాగా ఇచ్చారు.
సో ఈ స్టెప్స్ అనేవి మనకి మన టీంలో ముందుకెళ్ళడానికి అనేసి ప్రతి కాళ్ళ కూడా యూజ్ అవుతాయి. సో ఇవి కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే మన టీంను మనం గ్రోత్ చేసుకోవచ్చు. చాలా బాగా వివరించారు సార్. సో ఇందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అప్లయన్స్ డౌన్లైన్స్ వీళ్ళిద్దరికి మధ్యలో గొడవలు అనేది చేసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళ సక్సెస్కి వాళ్ళ సక్సెస్కి వీళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్ తోటి ఉండాలి అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మై సెల్ఫ్ ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా యొక్క డ్రీమ్ అయితే ఒక 3 lakhs తీసుకునే సంకల్పం ముందుకు వెళ్తున్నానండి. థ్యాంక్ యూ సార్ ఉమా సార్. మీ యొక్క డ్రీమ్స్ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నిరోష గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. చాలా 12%లో ఉండి కూడా అన్ని 7 మిస్టేక్స్ చాలా వివరించిళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్లాన్ గురించి తెలియాలి. తెలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మళ్ళీ మన టీం నుంచి వెళ్ళి వేరే టీం వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పొద్దని చెప్పారు. ప్రతి ఒక్కటి మీరు చెప్పినా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ అవకాశం ఇచ్చినందుకు. మైసెల్ఫ్ వచ్చేసి నిరోష, మాది హుజరాబాద్ దగ్గర దండపల్లి, రజిత మేడం మండల్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మణి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. 7 స్టెప్స్ కోసం, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ మిస్టేక్ చేయాలి, ఏ మిస్టేక్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్కి అచీవ్ అవుతారని చాలా బాగా చెప్పారు సార్. మీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో ఫుల్ఫిల్ కావాలని కోరుకున్నాను సార్. మై సెల్ఫ్ మనీ అండి, కేవీఆర్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు 8%లో ఉన్నాను సార్. నేను కూడా నెక్స్ట్ లెవెల్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ రాజు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్ 7 మిస్టేక్స్ అనేది. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క మిస్టేక్లో నాకు నచ్చింది అప్లై